జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ మృతి పట్ల ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన కావలివాసులను శోకసంద్రంలో ముంచెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మధుసూదన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజలంతా మధుసూదన్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని సూచించారు. నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని శోక సముద్రంలో నింపింది. మన కావలి పట్టణవాసి సోమిశెట్టి మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటం, ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాది దాడిలో వారు మరణించడం, మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మన అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి 27 మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం. ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీమను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ